సీన్ 1 తపోధార రాజ్యం. హిమాలయాల దిగువన ఉన్న ఒక ప్రాచీన రాజ్యం తపోధార. ఇది దేవతల ఆశీస్సులతో నడిచే పవిత్ర భూమి. ప్రజలు ధర్మాన్ని ఆచరిస్తూ, దేవతల పట్ల భక్తితో జీవించేవారు. సీన్ 2 అగ్నికన్య జననం. ఒక అర్ధరాత్రి, ఆకాశంలో కాంతులు మెరిపించాయి. దేవత శక్తులు భూమికి అవతరించాయి. జన్మించింది ఓ అద్భుత బాలిక. ఆమె పేరు అగ్నికన్య. ఆమె చేతుల్లో మంట, కనురెప్పల్లో దివ్య కాంతి. సీన్ 3 ఋషుల శాపం ముక్తి. ఎన్నో శతాబ్దాల క్రితం ఒక ఋషి శాపం వల్ల దేవతా శక్తులు భూమిలో నిద్రించిపోయాయి. అగ్నికన్య పుట్టిన క్షణం ఆ శాపాన్ని తుడిచేసింది. ధర్మశక్తుల మళ్లీ మేల్కొలుపు మొదలైంది. సీన్ 4 అంధకాసురుడు ప్రవేశం. అదే సమయంలో ఒక భయంకర తాంత్రికుడు అంధకాసురుడు తపోధారలో అడుగుపెట్టాడు. అతనికి కావలసింది దేవతల రహస్య కిరీటం. అది దక్కితే అతనికి అమరత్వం లభించేది. సీన్ 5 ప్రజలపై మాయ పీడనం. అంధకాసురుడు తన మాయబలంతో ప్రజల్ని భయపెడతాడు. పొలాలు ఎండిపోతాయి, పిల్లలు గల్లంతవుతారు, చీకటి రాజ్యం ఏర్పడుతుంది. ప్రజలు దేవతను వేడుకుంటారు, మమ్మల్ని కాపాడు. సీన్ 6 అగ్నికన్య తపస్సు. అగ్నికన్య తన శక్తిని పెంపొందించేందుకు హిమగిరుల్లో తపస్సు ప్రారంభిస్తుంది. ఋషులు ఆమెకు 4 మూలశక్తుల తత్వాన్ని బోధిస్తారు. అగ్ని, వాయు, జల, భూమి ఇవన్నీ ఆమెలో ఒదిగిపోతాయి. సీన్ 7 తాంత్రికుడితో మహాయుద్ధం. శక్తులతో నిండిన అగ్నికన్య తిరిగి తపోధారకు వస్తుంది. అంధకాసురుడితో భీకరమైన మంత్ర యుద్ధం జరుగుతుంది. మాయాజాలం ఎదురుగా ధర్మశక్తి నిలబడుతుంది. ఆఖరికి అగ్నికన్య విజయం సాధిస్తుంది. సీన్ 8 శాంతి పునరుద్ధానం. అంధకాసురుడిని శాశ్వత శాపంతో నాశనం చేసిన అగ్నికన్య మళ్లీ ప్రజల హృదయాల్లో శాంతిని నింపుతుంది. తపోధార రాజ్యం మళ్లీ దివ్య కాంతులతో ప్రకాశిస్తుంది. సీన్ 9 ముగింపు సందేశం. శక్తిని అధికంగా కోరితే అది నాశనానికి దారితీస్తుంది. కానీ ధర్మాన్ని పాటించిన వారిని దేవతలే రక్షిస్తారు. అగ్నికన్య దేవత కాదు, దేవతా శక్తికి రూపం.